Assalamu alaikum, namaste, hello అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ సయ్యద్ సజ్జాద్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అల్ట్రాసౌండ్ అయ్యాక చాలా మంది మైండ్ లో డౌట్ క్రియేట్ చేసే టాపిక్. ఎగ్ సైజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మీరు కన్సీవ్ ప్లాన్ చేస్తుంటే లేదా రిపోర్ట్స్ లో రిపీట్ గా ఫాలికల్ సైజ్ చిన్నగా ఉంది అంటే ఈ వీడియో మీకోసం. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు అంటే ఇది సర్ఫేస్ లెవెల్ టాక్ కాదు, క్లియర్ అండర్స్టాండింగ్ ఇస్తాను. ఎగ్ సైజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. మనం నార్మలీ ఎగ్ సైజ్ అంటాం కదా, మెడికల్ టర్మ్ లో అది ఫాలికల్ సైజ్. ఎగ్ ఫాలికల్ లోపల ఉంటుంది. అల్ట్రాసౌండ్ లో మనకి కనిపించింది ఫాలికల్ మెజర్మెంట్. ఓవ్యులేషన్ కి ఐడియల్ ఫాలికల్ సైజ్ 18 to 22 mm ఉండాలి. ఫాలికల్ గ్రోత్ అవ్వకపోతే దానికి మీనింగ్ ఎగ్ వీక్ అని కాదు. యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే బాడీ లోపల హార్మోన్ ఎన్వైరన్మెంట్ సపోర్టివ్ గా లేదు అని. ఇప్పుడు ఫాలికల్ గ్రోత్ ఎందుకు అవ్వదు? ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఎగ్ ఫాలికల్ సైజ్ చిన్నగా ఎందుకు ఉండిపోతుంది? కామన్ రీజన్స్ ఏమంటే ఈస్ట్రోజన్ ప్రాపర్ గా సపోర్ట్ లేకపోవడం వల్ల, ఓవరీస్ కి బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల, క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, పిసిఓడి, పిసిఓఎస్, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఇర్రెగ్యులర్ స్లీప్ ఉంటే కూడా ప్రాబ్లం రావచ్చు. చాలా కేసెస్ లో ప్రాబ్లం ఒక్కటే కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి వర్క్ చేస్తాయి. ఇప్పుడు న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం. వితౌట్ ఎక్స్ట్రీమ్స్, హార్మోన్స్ బాడీలో అప్పుడే ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవుతాయి. బాడీకి ఇలా అనిపిస్తే నాకు అడిక్వేట్ నరిష్మెంట్ దొరుకుతుందా లేదా? హార్మోన్స్ బాడీలో అప్పుడే ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవుతాయి ఎప్పుడు నరిష్మెంట్ బాగా ఉంటే, బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ దొరికితే బాగుంటది. సో న్యూట్రిషన్ లో ఏం తీసుకోవాలా ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, ప్రాపర్ క్యాలరీస్ తీసుకోవాలా. గుడ్ క్వాంటిటీ ఫ్యాట్స్ ఉండాలా, లిమిటెడ్ బట్ రెగ్యులర్. ఏంటంటే ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ కూడా చేయకూడదు. అడిక్వేట్ ప్రోటీన్ ఉండాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్స్ట్రీమ్ డైటింగ్ మనం ఎప్పుడు చేస్తే ఫ్యాట్స్ కంప్లీట్లీ రిమూవ్ చేయడం వల్ల, ఓన్లీ వెయిట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇవన్నీ ఫాలికల్ గ్రోత్ ని స్లో చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మీరు ఓన్లీ అల్ట్రాసౌండ్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తే బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉంటది, గ్రోత్ టఫ్ అయిపోతుంది. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు అంటే నెక్స్ట్ పార్ట్ మోస్ట్ ఇగ్నోర్డ్ బట్ మోస్ట్ పవర్ఫుల్ ఉంటది. బ్లడ్ ఫ్లో పెల్విక్ రీజియన్ కి ఎట్లా తీసుకోవాలి? ఎగ్ గ్రోత్ జరగడానికి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ అప్పుడే గ్రో అవుతుంది, ఓవరీస్ కి వార్మ్ ఉండాలి, ఆక్సిజన్ రిచ్ బ్లడ్ రీచ్ అయితే. హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ ఏం చేయొచ్చు అంటే డైలీ వాకింగ్ ఖచ్చితంగా చేయాలి, జెంటల్ మూవ్మెంట్ చేయండి, పెల్విక్ ఏరియా వార్మ్ గా ఉంచండి, లాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేయండి, కోల్డ్ ఎక్స్పోజర్, లేట్ నైట్స్, సిడెంటరీ లైఫ్ స్టైల్ ఇవి బ్లడ్ ఫ్లో ని రెడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్ట్రెస్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాకర్. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. బాడీ ఓవ్యులేట్ చేస్తుంది, అప్పుడే ఈ సిగ్నల్ వస్తేనే చేస్తుంది. ఏం సిగ్నల్ రావాలి బాడీ నుంచి? ఐ యామ్ సేఫ్, నేను సేఫ్ గా ఉన్నాను అని. స్ట్రెస్ లో ఏమైపోతుంది? కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతుంది, ఈస్ట్రోజన్ సప్రెస్ అయిపోతుంది, ఫాలికల్ గ్రోత్ స్లో అవుతుంది. అందుకే సపోర్ట్ చేయండి, డీప్ బ్రీతింగ్ చేయండి, డైలీ ప్రాపర్ స్లీప్ తీసుకోండి, స్క్రీన్ టైం ని రెడ్యూస్ చేయండి, ఇమోషనల్ రీఅష్యూరెన్స్. ఫర్టిలిటీ జస్ట్ ఫిజికల్ ప్రాసెస్ కాదు, ఇది నర్వస్ సిస్టమ్ ప్రాసెస్ కూడా. ఇప్పుడు ఏం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు? హెర్బల్ సపోర్ట్ దేనికి తీసుకోవచ్చు? కొన్ని కేసెస్ లో సప్లిమెంట్స్ హెల్ప్ చేస్తాయి, బట్ ఆల్వేస్ రిపోర్ట్స్ బేస్ చేసే ఉంటది, జనరలైజ్ కాదు. కామన్ గా యూజ్ చేసే సప్లిమెంట్స్ ఏం హెల్ప్ చేయవచ్చు అంటే విటమిన్ డి, ఐనోసిటోల్ పిసిఓఎస్ కేసెస్ లో, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే, అండ్ అశ్వగంధ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి. సెల్ఫ్ మెడికేషన్స్ కన్నా ఇండివిజువల్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, దట్ ఇమోషనల్ హీలింగ్ చాలా వరకు ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవాళ మీ ఎగ్ సైజ్ ఐడియల్ లేకపోతే దానికి మీనింగ్ మీ బాడీ ఫెయిల్ అయింది అని కాదు. బాడీకి టైం కావాలి, ప్రెషర్ కాదు. బాడీకి సపోర్ట్ దొరుకుతుంది అని అనిపిస్తే థింగ్స్ న్యాచురలీ అలైన్డ్ అయిపోతాయి.
ఈ వీడియో మీకు క్లారిటీ ఇవ్వగలిగితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని సేమ్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. కమెంట్ లో చెప్పండి మీ ఫాలికల్ సైజ్ ఎంత, విచ్ సైకిల్ డేస్ లో స్కాన్ అయింది. డోంట్ ఇగ్నోర్ సైన్స్, కరెక్ట్ ద రూట్. I am Sayyid Sajjad. Thank you for watching.